హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి మజ్జిగ అండి. మజ్జిగ ఉంటాయి కదా, మజ్జిగ ఉడికి పెట్టి నిమ్మకాయ విండామంటే ఇలా వస్తుందండి. అంతా ఉడేసుకొని టైట్గా పిండి ఇలా పొడిగా చేసుకోవాలి. కావాల్సినవి బెల్లము, రవ్వ అండి, నెయ్యి రవ్వ, ఓలి రవ్వ. ఇది వచ్చేసి కలకండ అండి, చక్కెర తీసుకోవచ్చు, మన ఇష్టం. అది ఇలా చేయాలి వీడియోలో కూడా. ఇప్పుడు బెల్లం వేసేసుకుందామండి. బెల్లము ఇవి తగినంత కొంచెం అంటే షుగర్ వేసుకోవచ్చు. షుగర్ బదులు నేను ఎక్స్ట్రా ఇంకా ఇది దేవుని ప్రసాదం అండి, ఉంది కదా అని ఇది వేసాను నేను. ఇవి లేకుండా షుగర్ వేసుకోవచ్చు, ఎందుకంటే వేసుకుంటే కలర్ వస్తుందండి. కొద్దిగా నెయ్యి వేసాను దాంట్లోనూ. ఫస్ట్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకున్నాక బెల్లము, తగినన్ని నీళ్ళు వేసుకున్నామండి. నేను రవ్వ కొంచెమే తీసుకున్నామండి. అది కొంచెమే ఉంది కదా, అది మనకి ఎక్కువగా ఉంటే మనం ఎక్కువగా చేసుకోవచ్చు. దీన్ని పన్నీర్లాగా కూడా చేసుకోవచ్చు అండి. మనం టైట్గా పెడితే పలుకులాగా కూడా చేసుకోవచ్చు. నేనంతా పొడిగా చేశానండి ఇది స్వీట్ చేయడానికి. స్వీట్ చాలా బాగుంటుందండి. చూడండి, బెల్లం అంతా బాగా కరిగిందండి. చూడండి, ఇది మాత్రం వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ ఇది వేసుకున్నామండి. అది మజ్జిగంతా ఉడికిపెట్టి నిమ్మరసం పిండి చేశానండి. ఇప్పుడు రవ్వ అంతా బాగా కలుపుకుందాము. అది పన్నీర్ లాగే అవుతుందండి, సేమ్ పన్నీర్ లాగే ఉంటుంది. ఇంకా ఇట్లా కూడా చేసుకోవచ్చు అండి, మజ్జిగతో కూడా పన్నీర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కర్రీ చేసుకున్నా కూడా బాగుంటుందండి. మజ్జిగ ఎక్కువగా ఉంటుగా కర్రీ చేసుకుని చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు దగ్గరికి పడింది కదా, దీన్ని ప్లేట్లోకి వేసేసుకుందామండి. ప్లేట్కి అంతా నెయ్యి రాసేసుకున్నాను. చాలా బాగుంటుందండి స్వీట్, కొత్తగా వెరైటీగా, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఇది ఒక 20 నిమిషాలు మనం ఫ్యాన్ కింద పెట్టామంటే కినా బాగా గట్టిగా అవుతుందండి, పలుకులు బాగా వస్తాయి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి ఈ స్వీట్. పన్నీర్ రవ్వ స్వీట్ అండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని.